నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. దిస్ ఈజ్ సురేష్ కట్ట. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ నోటిఫికేషన్ సంబంధించి వచ్చిన తర్వాత, ఎలక్షన్ సంబంధించి వచ్చిన తర్వాత మొత్తానికి రాకముందు కూడా దూకుడు పెంచిందని చెప్పాలి బీఆర్ఎస్. మిగతా పార్టీలు డీలా పడ్డాయా అంటే టికెట్ల కేటాయింపుల్లో అభ్యర్థులు ప్రకటించడంలో డీలా పడ్డాయని చెప్తారు. చాలామంది నిరుత్సాహపడుతున్నారు అభ్యర్థులు. ఎప్పుడు ఆలస్యం అవుతుంది టికెట్లను చాలా ఇంకా ప్రకటించకపోవడానికి ఏంటి కారణం అనేది అంటున్నారు. కాకపోతే వీళ్ళిద్దరి పంచాయతీ కూడా ఢిల్లీకి చేరినటువంటి విషయం. మొత్తానికైతే ప్రచార హోరు వైపు నడుస్తుంది. కాకపోతే టికెట్లకు ఎవరికి వస్తుంది ఎవరికి రాదనేది చాలా ఉత్కంఠ నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. దీనికి సంబంధించి మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు అలాగే గెస్టులు ఉన్నారు మనకు మాట్లాడడానికి. వారితో మాట్లాడదాం. డాక్టర్ అందే సత్యం గారు, విశ్లేషకులు. నమస్తే అండి సత్యం గారు. నమస్తే. అలాగే నెక్స్ట్ రవికుమార్ గారు జాయిన్ అవుతారు తర్వాత బీజేపీ అధికార ప్రతినిధులు. నెక్స్ట్ చారకొండ వెంకటేష్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. అలాగే గంధం రాములు గారు, బీఆర్ఎస్ నాయకులు. నమస్తే అండి రాములు గారు. నమస్తే సార్. సురేష్ గారు నమస్కారం. నమస్తే. ఫస్ట్ సత్యం గారి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సత్యం గారు చెప్పండి, మొత్తానికి ఒక పార్టీ చాలా స్పీడ్ పెంచింది, ఇంకో రెండు పార్టీలు స్లో అవుతున్నాయా టికెట్ల విడుదలలో అనుకోవచ్చా? ఖచ్చితంగా ముందుగా ప్రకటించినటువంటి వాళ్ళకు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కానీ అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ తక్కువ ఉంటాయి. గతంలో భారతదేశ వ్యాప్తంగా అటువంటి అనుభవాలు ఉన్నాయి. బెంగాల్లో 2 ప్యానళ్లు కూడా టీఎంసీ కానీ లేదా లెఫ్ట్ ఫ్రంట్ అయినా చాలా అడ్వాన్స్ ప్రకటించి ప్రచారం చేసుకునేవాళ్ళు. కేరళలో కూడా అలవాటు ఉంది. అడ్వాన్స్గా ప్రకటిస్తే అసంతృప్తులు ఏమిటో తెలుస్తాయి, అసంతృప్తుల్ని కన్విన్స్ ఎట్ట చేయాలని తెలుస్తుంది. రాను రాను ఎలక్షన్ నాటికి షెడ్యూల్ వచ్చే నాటికి ఆ కన్విన్స్ మ్యాక్సిమైజ్ అవుతుంది. కాబట్టి అసంతృప్తి ఉన్నటువంటి వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే అడ్వాన్స్ ప్రకటించడం వల్ల నాకు టికెట్ రాదు అనుకునే వాళ్ళంతా మిగతా పార్టీల వాళ్ళకు పోతున్నారు. కాబట్టి ఆ విధంగా డిసడ్వాంటేజ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏదేమైనా వాళ్ళ సమాయత్తం కావడానికి అన్ని రకాల అవకాశాలు దొరుకుతాయి. అందుకని సహజంగానే ప్రజలు మా ప్రతినిధి ఎవరు అని అనుకునేటువంటి అవకాశం ఉంది. మిగతా పార్టీలు కూడా ఎక్సర్సైజ్ ప్రారంభించినప్పటికీ ముఖ్యంగా కాంగ్రెస్ ఈసారి కాంపిటీషన్ ఎక్కువ ఉంది. తర్వాత రెండోది బయట నుంచి పార్టీలు వచ్చేటువంటి ఫ్లో కూడా ఎక్కువ ఉంది. ఇవాళ బయట నుంచి వచ్చే వాళ్ళకు కనీసం 15-20 టికెట్లు ఇచ్చేటట్టుగా అవుపడుతుంది. బలమైనటువంటి నాయకులు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరారు. కాబట్టి సహజంగానే వాళ్ళు రావటంతో స్థానికంగా ఉన్న వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుంది, అసంతృప్తి ఉంటుంది. ఇది కాకుండా కాంగ్రెస్లో గ్రూపులు ఉన్నది వాస్తవం. వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా మా సానుభూతి పరుడో లేకపోతే నాకు అనుచరుడో వాళ్ళకు టికెట్లు ఇవ్వాలని చెప్పేసి అనుకోవటం. కొంతమంది బీసీలకు ఎక్కువ వెళ్ళటం, కొంతమంది గిరిజనులకే. ఈ డెమోక్రటిక్గా ఉండేటువంటి పార్టీలో డెమోక్రటిక్ డిమాండ్స్ బాగా ఉన్నాయి. కాబట్టి సహజంగానే కాంగ్రెస్ టికెట్లు ఆలస్యం అవటానికి ఇటువంటి కారణం మనం చూస్తా ఉన్నాం. బీజేపీ విషయానికి వస్తే బీజేపీకి స్టేట్ వైడ్ నెట్వర్క్ తక్కువ. వాళ్ళకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ లీడర్లు 20-25 నియోజకవర్గాల్లో ఉన్నారు. అక్కడ వెతుక్కోవాల్సిన పని లేదు. కానీ ఒక 90 నియోజకవర్గాల్లో ప్రామినెంట్ గా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచే స్థాయి నాయకులు లేరు. ఉండొచ్చు, ఎవరో ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉండొచ్చు. ఇప్పుడే బలపడుతున్నటువంటి బీజేపీకి స్టేట్ వైడ్ నెట్వర్క్ లేదు. కాబట్టి సహజంగానే మిగతా పార్టీల టికెట్ రానటువంటి వాళ్ళకు ప్రిఫరెన్స్, బలమైన నాయకులు వస్తే వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అందుకని బీజేపీ లిస్ట్ ఆలస్యం అవుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి కాంగ్రెస్ లో డిఫరెంట్ డిమాండ్స్, డిఫరెంట్ యాంగిల్స్, డిఫరెంట్ 60 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సొంత కార్డులోకి ఇప్పించుకోవాలని ఉంటది వాళ్ళకి. వీటన్నిటి ఓవర్కమ్ చేసి కాంగ్రెస్ లో ఫైనల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కాంగ్రెస్ బీజేపీలో ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ఇవే. ఒక్క మాట, బీఆర్ఎస్ అడ్వాంటేజ్ ఏంటంటే కేసీఆర్ ఫైనల్ కాబట్టి కేసీఆర్ కు తిరుగుండదు. కాబట్టి ఎవరైనా ఉంటే ఉండటం లేదా వెళ్ళిపోవటం తప్ప అసంతృప్తులు ఉంటూ కొనసాగేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇది క్లియర్ అయిపోయింది. ఓకే వెంకటేష్ గారు, కాంగ్రెస్ పార్టీ టికెట్లు ప్రకటించడంలో చాలా ఆలస్యం అవుతుంది. అలాగే ఇప్పటికి కూడా చాలా ప్రచారం విషయంలో కావచ్చు చాలా డీలా అవుతున్నామని చెప్పేసి లోపల చాలా నియోజకవర్గాల్లో చర్చించుకుంటున్నటువంటి విషయం. దీనికి కారణం ఏంటి? ఎందుకు ఇంకా డిలే చేస్తున్నారు? ఒకటి సార్, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న తేడా ఏంటంటే, ఇంతకుముందు అధ్య సత్యం గారు చెప్పినట్టు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అంటే ఒక సిస్టమ్, అంటే జాతీయ పార్టీ గతంలో అధికారం నుండి ఈ పార్టీకి నాయకులు ఎక్కువగా ఉండి ఓటు ఎక్కువగా ఉండడం వల్ల
దీనికి ఒక స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. స్క్రీనింగ్ కమిటీ నుంచి మళ్ళీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది. అంటే ఇక్కడ స్క్రీనింగ్ కమిటీ ఇక్కడ నుంచి ఎవరైతే అప్లై చేసారో వాళ్ళు స్క్రీనింగ్ కమిటీ వడబోస్తారు. ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకెళ్లి సెంట్రల్లో అక్కడ కూర్చొని అక్కడ మాట్లాడుతారు. తర్వాత లాస్ట్కి ఫైనల్గా సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి ఇస్తారు. అంటే అప్పుడు రాహుల్ గాంధీ, ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, ఇక్కడ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు వారు, అదేవిధంగా అపోజిషన్ లీడరు ఖచ్చితంగా ఇక్కడ మా పార్టీ సిఎల్పి నాయకుడు దాంట్లో ఉంటారు. అయితే ఇదంతా కూడా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, కనిపించేటువంటి వాతావరణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఈరోజు నాయకుల ఫ్లోటింగ్. అంటే మీరు చూడండి, గత 2 నెలల ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీకి విపరీతమైనటువంటి లీడర్షిప్ పెరుగుతాం. అంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు యాక్టివ్ కావడం, ఇదంతా కూడా చూస్తూ ఉంటుంటే వాస్తవానికి మా పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ అది. ఎందుకు అడ్వాంటేజ్ అంటే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. అంటే చూడండి, ఇప్పుడు బీజేపీకి ఒకవైపు ఫ్లోటింగ్ ఆగిపోయింది, లీడర్షిప్ ఫ్లోటింగ్ ఆగిపోయింది. అంటే ఎటువైపు చూస్తా ఉన్నారు, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ డిక్లేర్ చేసిన తర్వాత చాలా మంది మా పార్టీలోకి జాయిన్ అయ్యారు. మేము డిక్లేర్ చేసిన తర్వాత మా పార్టీలో ఉంటారా పోతారా అనేది చాలా మంది ఆలోచిస్తున్నటువంటి సందర్భం ఇది. బీజేపీ అయితే మా వైపు డేగ కన్నేసుకొని కూర్చొని ఉన్నది. కానీ ఈరోజు బీజేపీ వాళ్ళను ఎవరిని అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారిని అడిగితే మేము ఈరోజు మాకు వ్యూహం ఉన్నది, అందుకోసమే మాది ఆలస్యం అవుతుంది అన్నాడు. ఏం వ్యూహము అంటే ఇతర పార్టీల నుంచి తీసుకోవడమే ఆయన వ్యూహము. అంటే మేమేమంటున్నాం అంటే సాధారణమే, ఇతర పార్టీల నుంచి ఎవరైనా అసంతృప్తులు ఉంటే వాళ్ళు తీసుకోవడమో మేము తీసుకోవడం ఇదంతా సర్వసాధారణమే, ప్రజలందరికీ తెలుసు. మనం కొత్తగా మా పార్టీ ఇది లేకపోతే అవతల పార్టీ అది చెప్పుకోవడానికి ఏం లేదు, ప్రజలు చూస్తా ఉన్నారు, గమనిస్తా ఉన్నారు. మేము అనేది ఏంటంటే ఒక విషయం మాత్రం వాస్తవం ఏంటంటే బీజేపీ పార్టీ అనేది థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కి మధ్యలో ఈ రోజు కాంపిటీషన్ ఉన్నది. అంటే నేను ఏమంటున్నానంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని లీడ్ చేసి ఈ రోజు ఖచ్చితంగా మేము అధికారంలోకి రాబోతున్నామనే అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. దీన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి దీన్ని అంచనా వేసుకొని ఈ రోజు వివిధ పార్టీలు వాళ్ళ ఎత్తుగడలు, వాళ్ళ యొక్క అంచనాలు, అదేవిధంగా వాళ్ళ యొక్క సర్వేలు, అదేవిధంగా వాళ్ళ యొక్క మేనిఫెస్టోలు ఆధారపడి ఉంటాయి. ఓకే వెంకటేష్ గారు, ఒక నిమిషం మీ దగ్గరకు వస్తే లోతైన డిస్కషన్ చేద్దాం. ఓకే మీ దగ్గరకు వస్తే ఒక నిమిషం వెంకటేష్ గారు. రాములు గారు బీఆర్ఎస్ కి ఖచ్చితంగా ధీటైన పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటున్నారు, మీరేమంటారు? ఒక నిమిషం మీ దగ్గరకు వస్తాం వెంకటేష్ గారు. ఓకే రాములు గారు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ధీటైన పార్టీ తెలంగాణలో అంటున్నారు, ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానల్ ఉన్న పెద్దలకు మీకు నమస్కారం సార్. ధీటుగా అనే ఆలోచనతోనే వాళ్ళు ముందుకు వస్తారు, కానీ ఆ స్థాయిలో ఇంకా కుదురుకోలేదు, ఆ స్థాయిలో ముందుకు రా. ఎందుకంటే వాళ్ళ నాయకుల మధ్యనే కోఆర్డినేషన్ లేదు, వాళ్ళ నాయకుల మధ్యన ఐక్యత లేదు. ఇప్పటికీ పంచాయతీలు పీకులాటలు ఉంటూనే ఉన్నాయి. ఒక ఆరోపణలు, ప్రతి ఆరోపణలు. మరి మా విద్యార్థి నాయకులు, జేఏసీ నాయకులు, మరి ఎన్ఎస్సీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, మరి విద్యార్థి జేఏసీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి నాయకులు ఢిల్లీలో నిన్న వాళ్ళు ధర్నా చేశారు. మాకు కూడా విద్యార్థి నాయకులకు మాకు ఎమ్మెల్యే ఇవ్వండి. అదే బీఆర్ఎస్ పార్టీ 3 ఎమ్మెల్యేలు ఇచ్చేది, మరి 20 కార్పొరేషన్లు చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీ కాబట్టి అలాగనే మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి మానవతరాయలు అంటోళ్ళు, మరి బాలలక్ష్మి అంటోళ్ళు, మరి ఇంతమంది అక్కడ ధర్నా చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు పానెల్లో ఉన్నటువంటి మా సోదరుడు డాక్టర్ చారకొండ వెంకటేష్ గారు కూడా ఏదైనా ఒక స్థానం, ఒక అసెంబ్లీ స్థానం ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్న, అందరూ అడుగుతున్న స్థానం, మరి అవకాశం. కాబట్టి మేమేం చెప్తున్నాం అంటే ఆల్రెడీ మేము ఒక నెల రోజు ముందే మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మరి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. మరి ఎక్కడెక్కడైతే నియోజకవర్గంలో అసమ్మతిగా ఉండి మరి వారు కూడా మేము ఎమ్మెల్యే కావాలనేటువంటి ఆలోచనతో, ఆశతో ఉన్నట్టు వారిని కూడా సముదాయించి వారికి కూడా కార్పొరేషన్ పదవులు ఇవ్వడం, మరి ఎక్కడికక్కడనే మరి ఏదైతే వ్యతిరేకత విధానం ఉందో దాన్ని రూపుమాపడం జరిగింది. మరి రేపు 15వ తారీఖు రోజున మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఖచ్చితంగా మరి రేపు బీ ఫామ్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అదే రోజున హుస్నాబాద్లో బహిరంగ సభతో స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా అంశాలు ఏంటంటే ప్రజా సంక్షేమ విధానాలకు, ప్రజా అభివృద్ధి విధానాలకు ఎప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి ప్రభుత్వం ముందంజలోనే ఉంది.
అప్పుడు ముందంజలో ఉంది, ఇప్పుడు ముందంజలో ఉంది. రాష్ట్ర సాధనలో కూడా పోరాటంలో మేమే ఉన్నాం. మరి రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అన్ని వర్గాల సంక్షేమం కోసం అన్ని రకాల సంక్షేమ ఫలాలు కూడా అందరికీ అందిస్తున్న తరుణంలో మేము మరొకసారి ముచ్చటగా మూడోసారి కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని ప్రగాఢమైనటువంటి మాకు నమ్మకం ఉంది, ప్రజల మీద విశ్వాసం ఉంది. ప్రజలే మమ్మల్ని గెలిపిస్తారని మేము ఆలోచనతో ముందుకెళ్తున్నాం సార్. మాకు ఒకటేసారి 115 మందిని మేము ప్రకటించుకోవడం, దాని తర్వాత అసమ్మతిని కూడా లేకుండా చేయడం అనేది కూడా మా దగ్గర ఉంది సార్. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, వాళ్ళు ఇప్పటివరకు కూడా ఒక మొదటి లిస్టు కానీ, రెండో లిస్టు, మూడో లిస్టు అంటున్నారు. అది కూడా ఇంతవరకు వాళ్ళు మరి జాబితాను కూడా ప్రకటన చేయలేదు. అంటే మరి వారు ఏ స్థాయిలో ఉన్నారని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ముమ్మాటికి మరి ఆనాడు కానీ, ఈనాడు కానీ, రేపు కానీ ఎప్పటి కూడా గులాబీ జెండా మా గుండెల నిండా అనేటువంటి ఆలోచిస్తున్న ప్రజలు ఉన్నారు. ఈ దిశగా మేము ప్రయాణిస్తున్నాం సార్. ఓకే సార్, రాములు మీ దగ్గరికి వస్తా. సత్యం గారు, ఏదైతే బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్టు అసమ్మతి రాగం వినపడకుండా చేశాం బీఆర్ఎస్లో అంటున్నారు. ముఖ్యంగా అంటే టికెట్లను ముందస్తుగా ప్రకటించడం చాలా వ్యూహాత్మకంగా చేసినటువంటి ప్లాన్ కేసీఆర్ గారు చేశారు అనుకోవాలి. ఇక్కడ ఏంటంటే మిగతా పార్టీలు పదే పదే చెప్పుకుంటూ వచ్చింది బీఆర్ఎస్లో చాలామంది బయటకు వస్తారు అని, దానికి చెక్ పెట్టారనుకోవాలా? వాస్తవం అండి, ఖచ్చితంగా ముందస్తు ప్రకటించడం ద్వారా ప్రజల్లోకి వెళ్ళింది ఎవరు అభ్యర్థి అనేది. రెండవది, కేసీఆర్ చెప్పిన తర్వాత, హామీలు ఇచ్చిన తర్వాత అవి అమలు చేస్తాడు. అంటే ఎవరైనా ఒక పవర్ఫుల్ అసంతృప్తి రావాలంటే నీకు ఎమ్మెల్సీ ఇస్తా అంటే అది ఇంప్లిమెంట్ అయ్యింది, లేదా నీకు కార్పొరేషన్ చైర్మన్ అంటే అది ఇంప్లిమెంట్ అవుద్ది, లేదా నీకు పలానా డైరెక్టర్ ఇస్తుంటే అది ఇంప్లిమెంట్ అవుద్ది. కాంగ్రెస్ బీజేపీలో జాతీయ పార్టీలు ఇంప్లిమెంట్ కావాలంటే రాష్ట్ర పార్టీలు, రాష్ట్రంలో ఒకే వ్యక్తి కాదు, వాటికి కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీలు అప్రూవల్ కావాలి. ఆ ఒకే పేరు అప్రూవ్ అవటం కావటం కష్టం. అప్రూవ్ అయిన పేర్లు సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ అక్కడ ఏమైతే తెలియదు సెంట్రల్ కమిటీలల్లా. కాబట్టి బీజేపీలో కానీ లేదా కాంగ్రెస్లో కానీ హామీ ఇస్తే, కింద రాష్ట్ర నాయకుడు హామీ ఇస్తే కేంద్ర పార్టీ అమలు చేస్తుంది, లేదా అదే నిజం అవుతుంది అన్నటువంటి నమ్మకం లేదు. తర్వాత ఏ ఒక్క వ్యక్తి ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తే పలానా ఆయన కంటే అక్కడ అది అమలు జరుగుతుందన్న నమ్మకం లేదు. కానీ బీఆర్ఎస్ కున్న అడ్వాంటేజ్ ఏంటంటే రీజనల్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ ఆయన అంటే ఉదాహరణకు పసుపు బోర్డు అనుకోవచ్చా సార్? అంటే ఎప్పుడో హామీ ఇచ్చారు, అది ఇప్పటికీ కొలిక్కి వచ్చింది అనుకోవాలా? ఏది పసుపు బోర్డు? పసుపు బోర్డు ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకుడు హామీ ఇస్తే చాలా లేట్ అవుతుంది కాదని కూడా డౌట్ అనే ఉద్దేశంతో చెప్తున్నాను. అంటే అది చాలా ఆలస్యంగా ప్రకటన వచ్చింది కదా. ఖచ్చితంగా ఇప్పుడు పసుపు బోర్డు మీద 4 ఏళ్లు బీజేపీని బీఆర్ఎస్ కార్నర్ చేసింది, 4 ఏళ్లు ఏది మీదని. కానీ ఇప్పుడు లేటుగా ఇప్పుడు పసుపు బోర్డు ఇవ్వడంతో వాళ్ళకి ఆ విమర్శ ఆస్కారం లేకుండా పోయింది. కానీ 4 ఏళ్ల ముందు చేయాల్సిన పని ఇప్పుడు చేశారు. అంటే నేషనల్ పార్టీలో ఆ ప్రాసెస్ లో వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్లో ఇది ఒకటి కావటానికి 4 ఏళ్లు పట్టింది. కాబట్టి వాళ్ళు 4 ఏళ్లు బీజేపీ ఒత్తిడి ఎదుర్కొంది, అరవింద్ కూడా ఒత్తిడి ఎదుర్కొన్నాడు, ఏది పసుపు బోర్డు చేస్తానంటే ఏదని. ఆ విధంగా బీఆర్ఎస్ కార్నర్ చేశారు. ఇవాళ జవాబు దొరికింది, అది బీజేపీకి వెపన్. ఖచ్చితంగా రేపు మేము పసుపు బోర్డు తెచ్చాం అని చెప్పేసి వాళ్ళు ప్రజలకు చెప్పుకొని ముందుకు పోవడానికి అవకాశం ఉంది. అంటే జాతీయ పార్టీలు ఆ స్లాక్నెస్ ఎందుకుంటే డిఫరెంట్ కమిటీస్ ఉండి అప్రూవల్స్ పోతూ, తర్వాత నేషనల్ పార్టీకి కూడా ఇదే ఇంపార్టెంట్ ఇష్యూ కాదు. ఒక ఇష్యూ తెలంగాణలో ఉంటే కేసీఆర్కి అదే ఇంపార్టెంట్ ఇష్యూ, కానీ జాతీయ పార్టీలకు అదే ఇంపార్టెంట్ ఇష్యూ కాదు. 29 రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాలు, వాటన్నిటిలో కూడా ఇష్యూస్ ఉంటాయి. అందుకని ఆ స్లాగ్నెస్ ఉంటుంది, ఆ గ్యాప్ ఉంటుంది. కాబట్టి కేసీఆర్కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఇది. ఒక క్యాండిడేట్కి ఇస్తుంటే ఆ క్యాండిడేట్కి మరొక పదవి ఇచ్చే అవకాశం ఉంది. మిగతా పార్టీలు అది అమలు కావటానికి అసలు హామీ తీసుకునేవాడు కూడా నమ్మలేదు. నీకు ఎమ్మెల్సీ ఇస్తా నమ్మలేడు, ఎందుకంటే అది ఎక్కడో తేలాలి, సముద్రం లాంటి పార్టీలలో తేలాలి. అందుకని ఖచ్చితంగా బీఆర్ఎస్ కున్నటువంటి వెంకటేష్ గారు, ఏదైతే టికెట్ల పంచాయతీ కావచ్చు, ఏ పంచాయతీ అయినా పంచాయతీలో నెంబర్ 1 ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఆ పంచాయతీలో ఎటు తెగవు. ఈవెన్ ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే కవర్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉంటారు తప్ప అది ఇంకా ఢిల్లీ నుంచి వచ్చే కవర్ల మీద ఆధారపడద్దని చెప్పేసి బీఆర్ఎస్ పదే చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్తుంది. దీన్ని ఎలా మీరు ఓవర్కమ్ చేసుకుని వెళ్తారు? అయితే ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం సార్ ఏంటంటే, ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో డెమోక్రసీ ఎక్కువ. అంటే గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కొంచెం
తేడా కనిపిస్తా ఉంది. అంటే ప్రజల లోపల కానీ నాయకుల లోపల కానీ ఈ చూస్తున్నటువంటి ఈ వ్యవస్థలో తెలంగాణ సమాజంలో కొంత కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నదానికంటే కొంచెం భిన్నంగా కనిపిస్తున్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలో డెమోక్రసీ ఎక్కువ. అదేవిధంగా ఇంతకుముందు సత్యం గారు చెప్పినట్టు నేషనల్ పార్టీ కాబట్టి మాది జాతీయ స్థాయిలో నిర్ణయాలు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ నాయకుల యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఇక్కడ సిఎల్పి నాయకుడు ఉంటాడు, పిసిసి అధ్యక్షుల వారు ఉంటారు, అదేవిధంగా అంటే దీనికి సంబంధించినటువంటి స్క్రీనింగ్ కమిటీ సభ్యులు ఉంటారు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ప్రచార కమిటీ చైర్మన్ ఉంటారు. అంటే రకరకాల కమిటీలు ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకొని నిర్ణయం జరుగుతుంది. అయితే దీన్ని పూర్తిగా చూపించి అసలు ఇలా ఇంటర్నల్ పంచాయతీ ఇది అనుకోవడానికి లేదు. అయితే ఎప్పుడైనా కూడా నాయకుల మధ్యలో కాంగ్రెస్ నాయకుల మధ్యలో పంచాయతీలు ఉండొచ్చు, కానీ సందర్భం వచ్చినప్పుడు ఒకటే అయిపోతాం. రెండో విషయం ఏంటంటే ఎప్పుడైనా కూడా ప్రజలు నిర్ణయించుకున్నప్పుడు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇక ఆల్టర్నేటివ్ బిఆర్ఎస్ పార్టీకి కానీ లేకపోతే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేట్ అనుకున్నప్పుడు ప్రజలు ఎట్లా చూస్తారంటే ఇక కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందే. వాళ్ళ మధ్యలో ఎన్ని పంచాయతీలు ఉన్నప్పుడు కూడా గతంలో మీరు చూడండి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చాలా పంచాయతీలు ఉంటాయి నాయకుల మధ్యలో. కానీ ప్రజలు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు మీద కోపంతో ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్ర కానీ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు కానీ ప్రజలకు నమ్మకాన్ని కలిగించడం ద్వారా ఆ రోజు అధికారంలోకి వచ్చారు. అంటే ఈ రోజు కూడా మేము ఏమంటున్నామంటే కాంగ్రెస్ విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలో ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఒకే దృక్పథంతో చూస్తారు. కాంగ్రెస్ పార్టీ వస్తే మాకేం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ నిజంగా మాకు మేలు చేస్తుందా లేదా, ఇది ఆలోచిస్తారు తప్ప ఆ నాయకుల మధ్యలో పంచాయతీలు ఉన్నాయి, ఆ నాయకుల మధ్యలో విభేదాలు ఉన్నాయి, భిన్నాభిప్రాయాలు ఉన్నాయని మాత్రం ప్రజలు పట్టించుకోరు. అందుకోసం ఈ రోజు ఏమైందంటే బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ అంటే గత 9 సంవత్సరాలుగా కేసీఆర్ పాలనలో ఇచ్చినటువంటి హామీలు అమలు కాలేదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ ఈ బలోపేతం అవుతున్నటువంటి సందర్భంలోనే మా పార్టీ వైపు ఇతర పార్టీ నుంచి వస్తా ఉన్నారు. అంటే కారణం ఏంటి? ప్రజలు ఒకసారి నిర్ణయించుకున్నప్పుడు ఎప్పుడైనా నాయకులు ఏం చేస్తారంటే ఏ పార్టీ అయినా అది ఒక పార్టీ వైపు ప్రజలు చూస్తున్నప్పుడు ప్రజల యొక్క ఆలోచన బట్టి ప్రజల యొక్క నిర్ణయాన్ని బట్టి పార్టీ మారడం జరుగుతుంది. అంటే ఈ రోజుల్లో పార్టీ మారుతారు, పార్టీ మారిన నాయకులు అనేది పట్టించుకోవట్లేదు ప్రజలు. అంటే మాకు ఏం న్యాయం జరుగుతుంది, ఏం చేయగలుగుతారు అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు ప్రజలు. కాబట్టి ఈ రోజు నాయకులు కూడా ఏం చేస్తా ఉన్నారంటే రేపు అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ వైపు ఉంటే నిజంగా మనం ఏమైనా ప్రజలకు ఏమైనా మేలు చేయగలుగుతాం. నిజంగా ఈ రోజు బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ ఏ పార్టీ ఉంది అని అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు పోతేనే మనం రేపు అధికారంలోకి వస్తాం, కేసీఆర్ ను కొట్టగలుగుతాం అనే నాయకులు చాలా మంది కూడా మీరు చూడండి. వెంకటేష్ గారు ఒక నిమిషం మీ దగ్గరకు వస్తా. వెంకటేష్ గారు, సత్యం గారు, ఏదైతే ఆ పంచాయతీలను పక్కన పెడతారు, ప్రజలు ఈ వేరే విషయాలు చూస్తారు, కాంగ్రెస్ వల్ల ఏమొస్తుంది ఏంటి అనేది ఏం లాభం జరుగుతుందని చూస్తారని అంటున్నారు, దాంట్లో వాస్తవం ఉందంటారా? ఇవాళ బీఆర్ఎస్ నచ్చనప్పుడు, బీఆర్ఎస్ యాంటీ ఎస్టాబ్లిష్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అంటే వివిధ కారణాల వల్ల అయిష్టత కలిగే అవకాశం ఉంది. ఒక కారణం కాదు, అనేక కారణాల వల్ల అయిష్టత కలిగితే అది కాంగ్రెస్ మెటీరియలైజ్ చేసుకోవాలంటే కాంగ్రెస్ ఐక్యంగా ఉండి పనిచేయాలి. అధిష్టానం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అని డిక్లేర్ చేసే స్థితిలో ఉన్నది. తెలంగాణలో ఎలక్షన్లు కాగానే ఆనాడు జయరాం రమేష్ వెంటనే స్టేట్మెంట్ ఇచ్చాడు, కాంగ్రెస్ మెజారిటీ వస్తే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆంధ్ర పోలింగ్ సందర్భంగా. అది ఒక వేవ్ క్రియేట్ చేయడానికి ఆ మాట ఉపయోగపడ్డది. కాబట్టి ఇవాళ కూడా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, యాంటీ గవర్నమెంట్ వ్యతిరేకత ఉన్నదా లేదా అన్నప్పుడు ఇవాళ అబ్సల్యూట్గా మాకు 100 సీట్లు వస్తాయన్న బీఆర్ఎస్ ఇవాళ డిఫరెంట్ సర్వేలు చూస్తే అవి అప్పుడే మనం నమ్మాల్సిన పని లేదు. కానీ డిఫరెంట్ సర్వేలు చూస్తే 4-5 సర్వేలలో కూడా కొన్ని క్రెడిబిలిటీ ఉన్నాయి, కొన్ని క్రెడిబిలిటీ లేని సర్వే సంస్థలు చేస్తే మొత్తం మీద కాంగ్రెస్ అడ్వాంటేజ్లు ఉంది. కాబట్టి రేపు ఈ ఎలక్షన్ ప్రాసెస్లో ఒక ఎలివేషన్ తీసుకొస్తే, ఒక లీడర్ని ఎలివేట్ చేస్తూ రేపు కాబోయేటువంటి కాంగ్రెస్ను లీడ్ చేసేటువంటి లీడరు అని చెప్పేసి ఆ విధంగా ఎలివేట్ చేసుకొస్తే కాంగ్రెస్ బెనిఫిట్ అవుతుంది. అట్లా కాదు గత ఎలక్షన్ లాగా వీళ్ళకి ఎవరికి ఓట్లు వేసినా ఎవరు గెలిపించినా పార్టీలు ఉండరు, వీళ్ళు ఎమ్మటే వేరే పార్టీలకు అమ్ముడు పోతారు, లేకపోతే వీళ్ళు కొట్టుకొని వస్తారు, లేకపోతే వీళ్ళకు పడదు అనవసరం వీళ్ళకి ఓటేసి అని ఇటువంటి అభిప్రాయాలు కనుక న్యూట్రల్స్కి వస్తే అది కాంగ్రెస్కు డిసడ్వాంటేజ్ అయింది. మీరు గుర్తుంచుకోండి, రాజశేఖర రెడ్డితో పోటీ పడ్డారు చాలా మంది నాయకులు.
నేను అసలు ముఖ్యమంత్రి ప్రతిపాదన చేయను, నా నోట చేయనని డి శ్రీనివాసు ఆనాడు పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాసు అన్నాడు. అట్లాగే దాసనారాయణరావు నేను ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు, నేనేం తక్కువ చేసినని ఆయన పోటీకి వచ్చాడు. ఆయన అధిష్టానం నెమ్మదిగా రాజశేఖర రెడ్డిని ఎలివేట్ చేసింది. అంటే కాంగ్రెస్ను అభిమానించే జనానికి ఒక ముఖ్యమంత్రి దొరికాడు, చంద్రబాబు నాయుడుకి ఆల్టర్నేటివ్ అనేటువంటి స్థితి తీసుకొచ్చారు. ఇవాళ ఆ స్థితికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ సస్టైన్ ఏంటంటే, నాకు ఎనలిస్ట్గా నాకు ఏ లీడరు ఫేవర్ కాదు కాంగ్రెస్లో, కానీ ఒక ఎనలిస్ట్గా నిజం చెప్పాలంటే కాంగ్రెస్ సస్టైన్ అయింది అంటే రేవంత్ రెడ్డి వల్ల సస్టైన్ అయింది. తర్వాత క్రౌడ్ పుల్లర్గా ఎవరున్నారు ఇప్పుడు స్టేట్ పార్టీలు అంటే రేవంత్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా ఎలివేట్ అవుతూ వచ్చాడు. ఇవాళ సీనియర్లు ఉండొచ్చు కాక, కానీ క్రౌడ్ పిల్లింగ్ లీడర్ మాత్రం రేవంత్ రెడ్డి అయింది. రేపు ఆ అధిష్టానం అలా ఎలివేట్ చేస్తే మిగతా వాళ్ళు ఊరుకుంటారా? ఇప్పటికే కొన్ని అనుమానాలు ఉన్నాయి కాంగ్రెస్ లీడర్ల మీద. కాంగ్రెస్ జనం మీద, ఓటర్ల మీద అనుమానాలు లేవు, కాంగ్రెస్ లీడర్ల మీద, అగ్ర నాయకుల మీద. ఒక నాయకుడు బీజేపీ తోటి సాఫ్ట్ అండర్స్టాండింగ్ లో ఉన్నాడని, ఒక నాయకుడు అగ్ర నాయకుడు బీఆర్ఎస్ తోటి సాఫ్ట్ గా ఉండి అండర్స్టాండింగ్ లో ఉండని, రేపు గనక 60 సీట్లు దాటపోతే తెల్లారేసరికి వీళ్ళందరూ కూడా 5-6 నెంటేసుకొని పోయి మంత్రులు అవుదాం అనేటువంటి ఒప్పందాల్లో ఉన్నారని చెప్పేసి ఒక గాసిప్ నడుస్తా ఉంది. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, కానీ రేవంత్ రెడ్డి మీద అది నడవట్లేదు. అంటే అబ్సల్యూట్ గా కాంగ్రెస్ కోసం కొట్లాడుతుండనేటువంటి కాన్ఫిడెన్స్ వచ్చింది. రేపు అధిష్టానం ఎలివేట్ చేస్తుందా? మిగతా నాయకులు ఒప్పుకుంటారా? ప్రజల ముందు ఒకే వ్యక్తి ఉన్నాడు, వీళ్ళ దగ్గర ముఠాలు లేవు అనేటువంటి కాన్ఫిడెన్స్ కల్పిస్తారా అనే ఆ విషయాల మీద రిజల్ట్ ఆధారపడి ఉంది. రాములు గారు, మీ పార్టీల నుంచి ఇతర పార్టీలకు కోవట్లను పెట్టారనేది కొన్ని ఆరోపణలు, నిజమా? అట్లా ఉంటుందా సార్? మీరు ఒకసారి ఆలోచించండి. ఒక రాజకీయ పార్టీగా కోవట్లను సినిమాలు చూపిస్తారు కానీ అట్లా ఉంటుందా సార్? అట్లా ఉన్నట్లయితే మరి మొత్తం కోవట్లనే పెట్టే అవకాశం ఉంటుంది. మిగతా బీజేపీ పార్టీలు, మిగతా వేరే పార్టీలు ఆరోపణ చేస్తున్నాయి కానీ అట్లా ఏముండదు సార్. ఎందుకంటే ఎవరి ఎజెండా వాళ్ళకు ఉంటుంది, పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి, పార్టీ పరంగా అభ్యర్థులను ఎన్నుకున్నటువంటి ఒక స్టీరింగ్ కమిటీ ఉంటుంది, ఒక పద్ధతిగా ఉంటుంది ఏదైనా కూడా. కానీ కోవట్లను పంపించేటువంటి ఆలోచన అది ఎవరికి ఉండదు సార్, అది కాంగ్రెస్కి ఉండదు, మాకు ఉండదు. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రకటిస్తుందో అప్పుడు లుకలు దానిలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా బయటపడేటువంటి అంశాలు ఉంటాయి. మరి అప్పుడు ఎవరైతే అసమ్మతి వర్గం ఉన్నారో, రానటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా మరి బీఆర్ఎస్ పార్టీ వైపా, బీజేపీ పార్టీ వైపా చూసేటువంటి ఆలోచన ఉంటాయి సార్. ఇప్పటికైతే మరి ప్రకటన అయితే రాలేదు, జాబితా రాలేదు, అదొక ఆలోచన. మరి ఇందాక సత్యం సార్ అన్నట్లు గతంలో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు 3 ప్రాంతాలు అంటే రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను ఏకీకరణ చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద దిక్కు వచ్చింది అనేటువంటి ఒక అభయాస్తం ఇస్తూ వారు పాదయాత్ర చేస్తూ ఎప్పటికప్పుడు అధిష్టానానికి కూడా ఆలోచింపజేస్తూ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మరి రాజశేఖర రెడ్డి గారు అప్పటిగా అనౌన్స్ అయ్యారు. జయపాల్ రెడ్డి గారు సహకరించారు, దానిలో పెద్దలందరూ కూడా సహకరించారు, అది వేరే విషయం. మరి ఇప్పుడు ఎవరు అనేది చెప్పడానికి ఎవరు చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కు లేని పార్టీ అయిపోయింది. అంటే పెద్ద దిక్కుగా లేదు, అంటే మేము ఉన్న ముందర లేదు. జయపాల్ రెడ్డి గారు లాంటి వారు ఉండే, వారు లేరు ఇప్పుడు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరికి వారు యమునా తీరు అయిపోయింది సార్. అంటే రేపు రాబోయే రోజుల్లో మేము ఒకవేళ ఇక్కడ కానీ గెలిచి మాకు పార్టీ రాకపోతే వేరే పార్టీలోకి వెళ్ళామనేటువంటి ఆలోచన ఉన్న పరిస్థితి. మనం గతం చూసుకున్నట్లయితే మరి కొమ్మిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, మరి వివేక్ గారు, వారందరూ కూడా బీజేపీ పార్టీకి పోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకుంటే, చరిత్ర అంతా చూసుకుంటే మరి ఇప్పటికి కూడా ఇప్పుడు మా సోదరుడు చెప్తున్నట్లు మేమంతా ఎన్ని కలహాలు ఉన్నా మేమంతా ఒకటి అంటారు కానీ ఒకటి అనేది కాలేని పరిస్థితి సార్. ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు డబ్బులు తీసుకొని మరి భూములు తీసుకొని మరి టికెట్లు ఇస్తున్నారు, టికెట్ను అనౌన్స్ చేస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులే మరి వారి మహిళా నాయకురాలు మాతో పాటు ఎన్నో డిబేట్లకు వస్తున్నటువంటి మరి కాలువ సుజాత గారు కూడా కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి సార్. అటు చూస్తే మరి 2014లో మరి వివిధ ప్రజా సంఘాల్లో, విద్యార్థి సంఘాల్లో పనిచేసినటువంటి మా సోదరులు మరి కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం వస్తే అప్పుడు 2014లో వాళ్ళకు మొండి చేసి చూపించారు, మరి 18లో చూపించారు, మరి ఇప్పుడు కూడా 2003లో కూడా వారికి ఎంతో అన్యాయం చేశారు. అంటే ఇట్లా అనేక విధాలుగా అనేక రకాలుగా మరి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది సార్. కాబట్టి అంత ఈజీగా నమ్మేటువంటి పరిస్థితి లేదు నాయకులను.
మరి ప్రజల్లో కూడా వెంకటేష్ గారు ఒక నిమిషం రాములు వెంకటేష్ గారు ఇక్కడ క్లియర్గా బీఆర్ఎస్ నాయకులు రాములు గారు ఆరోపిస్తున్నారు టికెట్ల విషయంలోనే పంచాయతీ స్టార్ట్ అయితే అక్కడి నుంచి వాళ్ళ యొక్క విభేదాలు కావచ్చు వాళ్ళ యొక్క వర్గపోరు కావచ్చు బయటపడుతుంది అంటున్నారు ఎప్పటికప్పుడు ఇదే జరుగుతుంది అంటున్నారు మీరేమంటారు సార్? ఒకటి ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా కూడా నాయకులు ఫెయిల్యూర్ అయినప్పుడు వివిధ అనుమానాలకు దారితీస్తారు సార్. ఎందుకంటే ఇంతకుముందు అందే సత్యం గారు చెప్పినట్టు ఏంటంటే దాని కంటిన్యూషన్ లో ఒక విషయం చెప్తా ఉన్నా, మిగతాది మీరు అడిగిన ప్రశ్నలకు వెళ్తాము. దానికి ముందు ఏంటంటే అంటే వివిధ మా పార్టీ నుంచి వివిధ పార్టీలకు పోవడానికి గతంలో జరిగినటువంటి అనుమానాలు కానీ గతంలో నాయకుల ఫెయిల్యూర్స్ వల్లనే కొన్ని ఇబ్బందులు జరిగినాయి మాకు వాస్తవానికి. అయితే మేమేమంటున్నామంటే ఈరోజు అబ్సల్యూట్లీగా రేవంత్ రెడ్డి గారి మీద విశ్వాసం పెరిగింది. అంటే ప్రజలకు విశ్వాసం పెరిగింది, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా విశ్వాసం పెరిగింది. ఎందుకోసం అంటే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలడు అనే వాతావరణాన్ని తీసుకొని రావడం వల్ల ఈరోజు చాలా విపరీతమైనటువంటి కాంపిటీషన్ పెరిగింది ఇక్కడ ఈ ఎమ్మెల్యే టికెట్లకు సంబంధించి. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా గతంలో రాజశేఖర్ రెడ్డి గారిని ఎట్లయితే ప్రమోట్ చేశారో మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత 2024లో జరిగేటువంటి పార్లమెంటరీ ఎలక్షన్స్ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అవసరం. కాబట్టి ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ కూడా ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తే అధికారంలోకి వస్తే మన పార్టీ భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా మిగతా ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం కానీ ఈ సౌత్ ఇండియాలో ఖచ్చితంగా తెలంగాణ అధికారంలోకి వస్తే ప్రభావం పడుతుందనే విశ్వాసం వాళ్ళలో కూడా పెరిగింది. కాబట్టి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారిని ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో ఈ ప్రమోట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారే స్ట్రైట్ గా కొట్లాడుతా ఉన్నాడు, స్ట్రైట్ గా ఈ పార్టీని అధికారంలోకి తీసుకురాగలుగుతాడనే విశ్వాసము ప్రజలకు పెరిగింది. మా పార్టీలో ఇంటర్నల్ పార్టీలో నాయకులకు కానీ అదేవిధంగా మా అధిష్టానానికి కూడా పెరిగింది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మా మధ్యలో పంచాయతీలు ఉన్నాయి. ఇంతకుముందు గంధవరావు గారు అన్నట్టు మా టికెట్ల దగ్గర అంటే డబ్బులు తీసుకుంటున్నాడని రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా భూములు తీసుకుంటున్నాడు. ఎంత విషయ ప్రచారం ఎవరైనా అసలు నాయకులే చెప్పారు సోదరా, మేం చెప్పలేదు, మీ నాయకులే చెప్పారు సోదరా. అంటే బీఆర్ఎస్ పార్టీ కుట్రాంటున్నాం మేము ఈరోజు. బీఆర్ఎస్ పార్టీ సంబంధమే లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆడపల్లి చేసినటువంటి నాయకుడు ఎక్కడి నుంచి వచ్చాడు? బీఆర్ఎస్ పార్టీ నుంచి మా దాంట్లోకి వచ్చాడు కదా. బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తే మేము టికెట్లు ఇస్తామా? అంటే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద బీఆర్ఎస్ పార్టీ విపరీతమైనటువంటి విష ప్రచారం చేస్తుంది. వెంకటేష్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తే టికెట్లు ఇస్తామంటున్నారు. మరి ఇప్పుడు మైనంపల్లి ఎక్కడి నుంచి వచ్చారు? హనుమంతరావుకి ఇచ్చారు కదా. చెప్తాను అక్కడ మైనంపల్లి గారు ఎక్కడి నుంచి వచ్చారు? మైనంపల్లి వినండి. ఇప్పుడు మేము ఒకటే మాకున్నటువంటి కాన్సెప్ట్ ఒకటే సార్ సురేష్ గారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేసీఆర్ నిలువరించేటువంటి నాయకత్వం కాదు. మీరు టాపిక్ డైవర్ట్ చేయొద్దు. ఇందాక చెప్పిన మాట క్లియర్ గా ఆన్సర్ చేయండి వెంకటేష్ గారు. మీరు ఇందాక బీఆర్ఎస్ నుంచి వస్తే టికెట్లు ఇస్తామన్నారు. ఒక మాట వెంకటేష్ గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు. వెంకటేష్ గారు టాపిక్ డైవర్ట్ చేయొద్దు. అదే విధంగా మైనపల్లి హనుమంతరావు గారికి కేసీఆర్ మధ్యలో చాలా గ్యాప్ ఉంది. అదే విధంగా మల్లారెడ్డికి మధ్యలో మైనపల్లి హనుమంతరావు మధ్యలో చాలా గ్యాప్ ఉంది. ఎందుకోసమనంటే ఒక నియంతృత్వ వ్యవహారము. అంటే ఏం చదువుకొని ఏలుముద్ర మల్లారెడ్డిని తన మీద అజమాయిషీలా ఇస్తే ఎవరు అంటే ఎక్కడ రాములు గారు ఈ రోజు మైనపల్లి హనుమంతరావు ఎక్కడ డిఫర్ అయ్యిండు? మీ అరాచకాలను భరించలేక కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగింది. అట్లాంటి అంటే మేమేమంటున్నామంటే మైనపల్లి హనుమంతరావు గెలుస్తాడు అది కాదు. మాకు ఇక్కడ కేసీఆర్ ను నిలువరించేటువంటి నాయకత్వం కావాలని కోరుకుంటా ఉన్నాం మేము. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మైనపల్లి హనుమంతరావు గారి లాంటి కేసీఆర్ వ్యతిరేకంగా పనిచేసేటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. అక్కడ ఎవరు మీరు చూపండి. జూపల్లి కృష్ణారావు గారిని ఎందుకు ఆహ్వానించినాం మేము అంటే ఈ రోజు జూపల్లి కృష్ణారావు కూడా డిసైడ్ అయి ఉన్నాడు కేసీఆర్ పెంచడానికి. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎందుకున్నారు అంటే అక్కడ అవమానాలు భరించలేక ఆ నియంతృత్వ విధానాలు భరించలేక ఈరోజు మా పార్టీకి వచ్చి స్వాగతిస్తాం. అంటే మేము బలం తక్కువ ఉన్నామని కాదు, మేము బలం క్షేత్రస్థాయిలో మా బలం తెలుసు. కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్మాణము క్షేత్రస్థాయిలో ఎట్లా ఉందో తెలుసు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నమ్మకంతో ఈ రోజు వాళ్ళు
రేవంత్ రెడ్డి గారు అయితే కేసీఆర్ ను నిలవరిస్తాడు, కేసీఆర్ ను గట్టి దించగలడన్న నమ్మకంతో ఈ రోజు అందరు వాళ్ళు చేరడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు కేసీఆర్ కు సంబంధించినటువంటి రాష్ట్రంలో కేసీఆర్ అరాచకాలను భరించలేక, కేసీఆర్ వ్యవహార శైలిని భరించలేక వస్తున్నటువంటి నాయకత్వాన్ని మేము స్వాగతిస్తాము. ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా అంటే మేము ఈ రోజు ఈ ప్రజలను విముక్తి చేయదలుచుకున్నాం. తెలంగాణ ప్రజలను ఇంకెన్ని ఏళ్ళ ప్రజలు మోసం చేస్తాడు, నిరుద్యోగులను మోసం చేసే, మహిళలను మోసం చేసే, ఉద్యోగస్తులను మోసం చేసే, విద్యార్థులను మోసం చేసే, దళితులను మోసం చేసే, గిరిజనులను మోసం చేసే, మైనార్టీలను మోసం చేసే, బీసీలను మోసం చేసే, ఎక్కడ ఏమని చెప్పాలి చెప్పండి మీరే. కాదు వెంకటేష్ గారు, అంటే ఇప్పుడు కేసీఆర్ కు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళని పిలుస్తామంటున్నారు. అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన అటువంటి ఏదైతే మైనపల్లి కాన్స్టిట్యూషన్ ఉందో ఆ కాన్స్టిట్యూషన్ లో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఆన్సర్? మైనపల్లి కాన్స్టిట్యూషన్ సంబంధించి ఇప్పటి వరకు మీ కాంగ్రెస్ జెండా మోసినటువంటి వాళ్ళు కూడా టికెట్లు ఆశిస్తారు, మీలాగే మీరు కూడా ఆశిస్తున్నట్టే. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు అక్కడ? అంటే 2 టికెట్ల కోసం అంటే కేసీఆర్కి వ్యతిరేకిస్తే మీరు అట్లా వ్యతిరేకించిన వాళ్ళందరినీ పార్టీలో చేసుకొని టికెట్ ఇచ్చేస్తారా? అంటే మేము అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీలో జెండా మోస్తున్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా కాపాడుకుంటారు సార్. ఎట్లా మా పార్టీ కాపాడుకుంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు సార్, ఎమ్మెల్యేలు ఎంపీలే కాదు. ఇప్పుడు నేనున్నా సార్, నేను అచ్చంపేట ఆస్పిరెంట్. అచ్చంపేటలో నేను ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ ఏం చెప్పింది, మా నాయకుడు ఏం చెప్పింది, వెంకటేష్ నువ్వు ఆగు, నీకు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందంటే ఆగిపోయినా. ఎందుకు? ఏకైక కారణం ఒకటే, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కేసీఆర్ నిలువరించాలి, కేసీఆర్ గద్దెదించాలని ఏకైక కారణంతో. అంటే ఈ రోజు అందరు నాలాగా ఉండాలని కోరుకుంటున్నాను, కానీ కొంతమంది స్వార్థపరులు ఉండొచ్చు, కామన్, అది వేరే సంగతి. కానీ ఈ రోజు కేసీఆర్ దించాలనే కసి ఎవరికైతుందో ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రజల యొక్క ప్రజల ఆశీర్వాదాలు పొందాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులను కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. అందుకోసమే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు పదే 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 చెప్తా ఉన్నాడు, మీకు ఎవరికి అన్యాయం జరగని మేము. అందుకోసమే మేము ఏం చేయాలి, నిన్న ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఓటు చేసేటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళు, ఓటు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో టికెట్ రాస్తే వాళ్ళని గౌరవిస్తాం, వాళ్ళకి పెద్దపీట వేస్తామని చెప్పి ప్రత్యేకమైనటువంటి జానారెడ్డి ఆధ్వర్యంలో కమిటీ కూడా వేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎవరికి అన్యాయం చేయదు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళకు అన్యాయం చేయనీయం. సత్యం గారు, ఏదైతే వెంకటేష్ గారు చెప్తున్నది మాటలు దాంట్లో ఎంతవరకు వాస్తవం అంటారు? ఏంటి అసలు నమ్మొచ్చా? కాంగ్రెస్ పార్టీ ఎవరికి అన్యాయం చేయదంటే ముందు నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఆశించి భంగపడడం లేకుంటే బయటకు వెళ్ళడం ఇలాంటి కామన్ గా జరుగుతాయి ఎప్పుడు అక్కడ. ఖచ్చితంగా అండి, మొదటి నుంచి పార్టీలో ఏ పార్టీలోనైనా మొదటి నుంచి పార్టీలో పనిచేసిన వాళ్లకు, దానికోసం నిర్బంధాలు అనుభవించిన వాళ్లకు, దానికోసం కేసులు అనుభవించినటువంటి వాళ్లకు ఖచ్చితంగా నాకు అసెంబ్లీ టికెట్ కావాలి అనేటువంటి నియోజకవర్గ స్థాయికి ఉండటం సహజం, ఆ కోరిక ఉంటుంది. కానీ ఇదే సందర్భంలో రాజకీయ పార్టీలు ఏం ఆశిస్తాయంటే మాకున్న 30% ఓటింగ్ బలానికి అవతల నుంచి వచ్చేటువంటి వ్యక్తి ఒక 15% ఓటింగ్ తీసుకొస్తే మేము విన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మా వాళ్ళని ఏదో విధంగా ఒప్పించుకొని అవతల బలమైన నాయకుడు వస్తుంటూ ఒప్పించుకొని గెలుస్తాం అనేటువంటి ఉద్దేశంతో కొత్త క్యాండిడేట్లను ఆఫర్ చేస్తూ ఉంటారు, కొత్త కోట్ల క్యాండిడేట్ల కోసం ప్రతిపాదన పెడతా ఉంటారు. ఏ పార్టీలో జరిగేటువంటి ఫిలాసఫీ ఇది. అయితే క్రమశిక్షణకు లోబడి జనం మారతారని నేను అనుకోను, పార్టీ అభిమానం ఉన్నటువంటి వాళ్ళు మారతారు అనుకోను. కానీ టికెట్ ఆశించినటువంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఖచ్చితంగా అటు ఇటు షేక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇదే సందర్భంలో హామీ ఇచ్చేటువంటి వ్యక్తి స్థాయి, నాకు ఇస్తాడు అనేటువంటి హామీ ఇచ్చేటువంటి నాయకునికి ఆ స్థాయి ఉంటే వాళ్ళు సహకరించేటువంటి అవకాశం ఉంది. ఈయన హామీ ఇస్తుండు కానీ రేపు ఎలక్షన్ల తర్వాత ఈయన మాట ఎవరు లెక్క చేస్తారు అనేటువంటి అభిప్రాయం కనుకుంటే అది కన్విన్స్ అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళని ఒప్పించే స్థాయి నాయకుడు ఏ నాయకుడు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాంగ్రెస్ పార్టీలో మరి రాహుల్ గాంధీ యాక్సెప్ట్ చేసి పేపర్ మీద రాసుకొని ఈ మాట అన్నాం పలానా క్యాండిడేట్కు అనే స్థాయిలోనో, లేకపోతే ఖర్గేనో, లేకపోతే ఆ తర్వాత ఉన్న ఠాకరేనో, ఇవన్నీ నోటు చేసుకొని వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేటువంటి స్థాయిలో
వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వీళ్ళు కొంత కన్వీనియన్స్ అవుతారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల నాయకులే ఎవరికి వాళ్ళే హామీలు ఇచ్చుకుంటూ పోతే అది నమ్మేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే రేపు వీళ్ళే మంత్రి పదవుల కోసం అధిష్టానం చుట్టూ తిరిగే అవకాశం ఉంది. అటువంటి వాళ్ళు వాళ్ళ కోసం ఏం ప్రయత్నం చేస్తారు? మంత్రులు అయినాక వాళ్ళు ఇష్టమైతే అనేక కాంపోజిషన్స్ అనేక మారుతూ ఉంటాయి. ఈ మారుతున్న క్రమంలో సెక్యూరిటీ దొరికేటువంటి అవకాశం లేదు. కానీ బీఆర్ఎస్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇస్తంటే ఇచ్చేస్తాడు. పైన అధిష్టానం, కింద ఇంకొక కమిటీ లేవు. కేసీఆర్ హోల్ అండ్ సోల్ కాబట్టి ఇంప్లిమెంట్ అవుద్ది. ఆ డిఫరెన్స్ ఉంది కాబట్టి బీఆర్ఎస్లో ఉంటుంటే అడ్వాంటేజ్ అది. రాములు గారు, ఏదైతే బీఆర్ఎస్కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ గురించి చెప్తున్నారు, కాంగ్రెస్ ఉన్నటువంటి మైనస్ గురించి చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఇంకా బీజేపీలో కూడా ఇదే తంతు కనబడుతుంది. దీన్ని అన్ని ఎలా చూస్తారంటే బీజేపీ అలాగే కాంగ్రెస్ ఇంకా టికెట్లు ప్రకటించకపోవడం అంటే అక్కడ జరుగుతున్నటువంటి విషయాల గురించి అంటే ఎవరు అక్కడ గెలుపు గుర్రాలు లేరని ఆలోచన చేస్తున్నారా లేకుంటే ఏమనుకుంటారు మీరు? ఒకటి సార్, కాంగ్రెస్ కలహాల సంసారం అనేది చరిత్ర చెప్తుంది, ఇప్పుడు అది జరుగుతుంది. రెండోది బీజేపీకి అభ్యర్థులు లేరు, బీజేపీకి కేంద్ర స్థాయిలో అవగాహన ఉన్నటువంటి నాయకులు లేరు. దానిలో వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ జాబితా ప్రకటించిన తర్వాత దాంట్లో ఎవరైనా అలిగి వచ్చి జైన్ అవుతారేమో అన్నటువంటి ఎద్దింపుడికాయల ఆశతోన వాళ్ళు ఉన్నారు. కాబట్టి రెండు పార్టీలు కూడా ఆలోచన రీతిలో డిఫరెంట్ ఉన్నా కూడా మరి వారు ఒక అభద్రతా భావంతో ఉన్నారు. కాబట్టి అది రేపు రాబోయే రోజుల్లో ఆ రెండు పార్టీలు కూడా మరి ఇబ్బంది అయ్యేటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి ఏదైతే నాయకత్వం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. నాయకులను బుజ్జగించడమా, లేకపోతే నాయకులను బయటకు పోకుండా చూడడమా, లేకపోతే నాయకులను నమ్మించుకోవడమా అనేది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా ముఖ్యమైనది. కాబట్టి మా అధిష్టానం, మా సార్ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి, అంటే కులాలకు మతాలంగా కూర్చోబెట్టి మాట్లాడి ప్రతి ఒక్కరు కూడా ఏదో అవకాశ రీతిలో మరి ముందస్తుగా కొంతమందికి అనౌన్స్ చేయడం, కొంతమందిని కూడా రేపు మళ్ళీ డిసెంబర్ తర్వాత కూడా ఒక అకామిడేషన్ చేస్తున్నటువంటి ఆలోచనతో ఒప్పించుకోవడం, మెప్పించుకోవడం, మరి అసమ్మతి లేకుండా పోవడం అనేది మాకు జరుగుతుంది. ఈరోజు ఎగ్జాంపుల్గా ఈరోజు మరి జనగాంలో పెద్ద బహిరంగ సభ చేసుకున్నాం సార్. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు మరి వారు మొదటి వరకు అసమ్మతిగా మరి వ్యతిరేకంగా ఎన్నో స్టేట్మెంట్లు ఇచ్చినట్టు పరిస్థితి. మరి వారిని మరి అధిష్టానం పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి మరి ఆయనకు ఒక ఆర్టీసీ చైర్మన్గా పదవి ఇస్తూ మళ్ళీ వారికి రేపు రాబోయే రోజుల్లో కూడా మంచి మీకు స్థానం ఉంటుందని ఉద్యోగించిన తర్వాత ఈరోజు పెద్ద బహిరంగ సభ పెట్టి ఆ బహిరంగ సభలో మరి పల్లె రాజశేఖర్ గారు అభ్యర్థి గారు మరి వీరు కలిసిపోవడం, ఒకరినొకరు స్వీట్ పంచుకోవడం, మరి ఆప్యాయతోన ప్రజల ముందర కలిసిపోవడం అనేది శుభదాయకం సార్. అంటే కానీ రాములు గారు అక్కడ ఇంకో సన్నివేశం కూడా చోటు చేసుకుంది. ఏదైతే ముత్తిరెడ్డి యాదగిరికి సంబంధించి ఆయన ఆలింగనం చేసుకోవడం కావచ్చు, స్వీట్లు తినిపించడం కావచ్చు, అంతవరకు అంతా బాగానే ఉంది. కాకపోతే పల్లా రాజేశ్వర్ గారు ఏకంగా కాళ్ళ మొక్కినటువంటి ఘటన కూడా చూసాం. దీనిపైన కొంచెం వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో నెగిటివ్గా. దాన్ని ఇట్లా చూస్తారు. అది అభిమానంతో కూడింది సార్, ప్రేమతో కూడిన అంశం. అది ఒక అభిమానం, ప్రేమతో కూడిన అంశం. ఎందుకంటే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఒక స్థానాన్ని త్యాగం చేయడం అంటే, వదులుకోవడం అంటే పెద్ద త్యాగం సార్. అది ఒక చిన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ పదవిని వదులుకోలేని పరిస్థితి, చివరిగా ఒక వార్డు నెంబర్ను వదులుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఈ సమాజంలో మరి ఒక పెద్ద మనిషి చెప్పినప్పుడు మరి వదులుకోవడం అంటే ఎవరికైనా బాధ ఉంటుంది. ఆ బాధతో కూడా బాధ్యతగా మరి వదులుకున్నప్పుడు కూడా మరి అవతల పర్సన్ మరి గౌరవించుకోవడం, ప్రేమించడం, అభిమానించడం, కృతజ్ఞతగా మరి వారిని దండం పెట్టడం తప్పలేదు సార్. అది ఇరువురి మధ్య ఉన్నటువంటి ప్రేమ, అభిమానం. అది దాన్ని మనం ఒక ఇష్టంగా చూడాలి కానీ దాన్ని ఒక వేరే కొను చూడద్దు. సత్యం గారు, ఒక మీరు విశ్లేషకులుగా, సీనియర్ విశ్లేషకులుగా చెప్పండి. ఈ రోజు జరిగినటువంటి ఆ సీన్ని మీరు ఎలా చూస్తారు అసలు? అంటే అక్కడ ఆయన పదే చెప్పడం చూస్తున్నారు కదా చూడండి, తర్వాత మళ్ళీ ఏంటి అనేది ప్రశ్నలు వేయొద్దని. కాకపోతే అయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో కొంత వేరే రకంగా వైరల్ అవుతున్నటువంటి సీన్. ఒక మనిషి స్థాయిని బట్టి వాళ్ళ ప్రవర్తన ఉంటుందండి. ఇష్టం లేనప్పుడు చాలా గంభీరంగా దుర్యోధను లెక్క యుద్ధం చేసేటట్టు అవుపడతారు. బాగా ఇష్టమైతే అంతల్నే కాలబేరం వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే నచ్చితే ఇట్లా, నచ్చపోతే అట్లా. అది వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఎవరైనా ఆ ఇద్దరిలో ఒకళ్ళు బలహీన వర్గం అయి ఉంటే ఇవాళ ఒక పెద్ద ఇష్యూ అయ్యేది. కానీ ఇద్దరు ఒకే క్యాస్ట్, ఒకే వర్గం, ఒకే విధమైనటువంటి వ్యక్తులు కాబట్టి వైరల్ అయినా దానికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. అదే సందర్భంలో ఈ 2-3 months కూడా పల్లా రాజేశ్వర రెడ్డి ముఖ్యమంత్రికి చాలా సన్నిహితుడని ప్రజలు ఎక్స్పోజ్ అయ్యింది.
అది అవుట్ రైట్గా జనగాంలో మంచి విజయాన్ని ఇచ్చేది. యాదగిరి రెడ్డి ఎదురు తిరగటంతో పల్లారాజేశ్వర రెడ్డి నాకు వ్యతిరేకంగా వర్గాలు ఊడగొడుతుండన్న స్టేట్మెంట్లు ఇవ్వటంతో, పల్లారెడ్డి రాజేశ్వర రెడ్డి మీద వ్యక్తిగత స్టేట్మెంట్ ఇవ్వతోటి ఆయన వ్యక్తిగత విషయాన్ని, ఆయన ఇమేజ్ని హననం చేయడానికి ప్రయత్నం జరిగింది. అయితే ఈ లోపు ఇద్దరు ఒకటి అనుకున్నప్పుడు ఇద్దరి పాత్ర ఏముంటుందా? రేపు పల్లారాజేశ్వరుడు గెలిస్తే మంత్రి అవుతాడు, మాకు అడ్డం వస్తాడని ఇంకెవరైనా వెనక నుంచి ఇంకేమైనా ప్రతిపాదనలు ఉంటాయా? ఇటువంటివన్నీ కూడా చర్చనీయ అంశాలే. ఎందుకంటే ఒక అబ్సల్యూట్ స్ట్రెంత్ తోటి ముందుకు వస్తున్నప్పుడు గెలుపుకు ఎక్కడైనా లీకేజెస్ ఎక్కడెక్కడున్నాయి అంటే అటువంటి వాళ్ళే కొంతమంది బ్యాక్డోర్ బిజినెస్ మొదలు పెడితే నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఏదైనా కేసీఆర్ హామీ ఇచ్చినాక ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాత్రం వ్యక్తిగతంగా ఇక నష్టం చేసేటువంటి అవకాశం అయితే లేదు. ఇదే సందర్భంలో ఎవరైతే ప్రజల్లో మంచి పట్టున్నదో అటువంటి వాళ్ళని స్టెప్ డౌన్ చేస్తే పార్టీలకు నష్టం. ఇవాళ బండి సంజయ్ అబ్సల్యూట్గా క్రౌడ్ పుల్లర్ బీజేపీలో, అట్లా ఎలివేట్ అయ్యాడు. అంతకన్నా సీనియర్ నాయకులు 6 మంది ఉన్నారు. 6 మంది ఉన్నా ఒక్కొక్క మాట ఒక్కొక్క తీరుగు ఉంటుంది. ఒక్కొక్కరు సాఫ్ట్గా మాట్లాడతారు, ఒక్కొక్కరు అకాడమిక్గా మాట్లాడతారు. కానీ బండి సంజయ్ ఆయన నిర్ణయాలు వ్యంగ్యంగా అంటుండు, నాకు కేసీఆర్ గురువు, ఆయన భాష నేను నేర్చుకుని ఆయన నా భాష నేర్పిండని. అంటే అగ్రెసివ్ పాలిటిక్స్ నడిపిండు. ఎందుకట్ట నడిపిండు అంటే గత 20 ఏళ్లుగా కేసీఆర్ అగ్రెసివ్గా పార్టీని నడిపి సక్సెస్ అయ్యిండు. కాబట్టి ఇద్దరు కూడా బండి సంజయ్, రేవంత్ రెడ్డి కూడా అదే అగ్రెసివ్ పాలిటిక్స్ నడిపి 2 పార్టీలను ఎసైటైన్ చేసుకోవడానికి ఉపయోగపడింది. అబ్సల్యూట్ గా సంజయ్ వస్తుండంటే 10,000 మంది సమీకరించేటువంటి స్థాయిగా మారాడు. గబాల్ని అతన్ని అధ్యక్షుడు తీసేవరకల్లా పార్టీ నిర్మాణంలో, పార్టీ చర్చల్లో ఏమైనా జరిగి ఉండొచ్చు, తర్వాత పార్టీ వ్యూహంలో ఏమైనా ఉండొచ్చు. మన కిషన్ రెడ్డి వస్తే బీఆర్ఎస్ కు బీజేపీ మధ్య సమన్వయం చేయగలడు, సౌమ్యుడు, ఇట్లా అగ్రెసివ్గా మాట్లాడే వ్యక్తికి వల్ల హర్ట్ అవుతారు వాళ్ళని, లేదా ఇంకా చాలా 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 చర్చలు జరుగుతున్నాయి. అవి ఏమి నిజాలో మనం ఇదే అని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన్ని స్టెప్ డౌన్ చేయటంతో ఒక ఇమేజ్ పోయింది. అంటే వీళ్ళకి అసలు అధికారంలో రావడానికి ఇష్టం లేదు, అసలు కేసీఆర్ ప్రభుత్వాన్ని అటాక్ చేయడం ఇష్టం లేదు వీళ్ళకు అనేంత దూరం ఆలోచనలు పోయినాయి. ఆ మేరకు అక్కడ స్ట్రెంత్ తగ్గింది. నేను కిషన్ రెడ్డి తక్కువ అని చెప్పట్లేదు, కానీ ఈయనకు వచ్చిన స్పందన అది. అవతల పార్టీ నుంచి రిటాలియేషన్ కోరుకున్నటువంటి వాళ్ళ క్యాడర్కి ఇది ఒక స్పందన, మంచి స్పందన వచ్చింది. ఇటువంటివి జరుగుతూ ఉన్నప్పుడు పార్టీ ఖచ్చితంగా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఒక నియోజకవర్గ స్థాయిలో కూడా అంతే. మా రేపు పొన్నాల లక్ష్మణో లేకపోతే కొమ్మూరు ప్రతాప్ రెడ్డిని ఎదుర్కోగల సత్తా మా క్యాండిడేట్కి ఉందని ఏ క్యాండిడేట్కి ఉందో ప్రజలు అనుకుంటే ఆ క్యాండిడేట్కి అడ్వాంటేజ్, అలా లేనటువంటిప్పుడు డిసడ్వాంటేజ్గా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టే సర్వేలు 4-5 సర్వేలు చేయటం, తర్వాత ముఖ్య నాయకుల అభిప్రాయాలు కలుపుకొనే ఇవాళ క్యాండిడేట్లు అనౌన్స్ చేస్తున్నారు. అన్ని పార్టీలు కూడా జాగ్రత్తలు పాటిస్తున్నారు. అక్కడ అనేక సమస్యలు వస్తాయి. ఇటువంటి సమస్యలు మిగతా పార్టీలకు వస్తున్నాయి, బీఆర్ఎస్ కూడా జనగామలో అటువంటి సమస్య వచ్చింది. కానీ పల్లారాజేశ్వర రెడ్డి యొక్క స్టేచరు ముత్తిరెడ్డి యాదగిరి స్టేచర్ కన్నా ఎక్కువ, అది వాస్తవం. ఎందుకని అంటే బీఆర్ఎస్ ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్, అధినాయకత్వం ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్, దాంతో అడ్వాంటేజ్ ఉంటుంది. తర్వాత వాళ్ళ సర్వేలు కూడా ఉండి ఉండొచ్చు, తర్వాత అడ్వాంటేజ్ ఉంటుంది నిలబెడితే, అది బ్యాలెన్స్ ఉండేది. తర్వాత ఆయన ముత్తిరెడ్డి యాదగిరి అనేక కాంట్రవర్షియల్ ఉంటాం, అవి నిజమైన కాకపోయినా చివరికి సాక్షాత్తు బిడ్డతోటి వైరుధ్యం రావటం, ఇటువంటివన్నీ డ్యామేజింగ్కి ఉపయోగపడినాయి. కాబట్టి ఆ సీటు కాపాడుకోవాలంటే ఒక అబ్సల్యూట్ స్ట్రెంత్ తోటి ముందుకు రావాలని చెప్పేసి ఇవాళ పల్లారాజేశ్వర రెడ్డి గారిని తీసుకొచ్చింది అధిష్టానం. రాములు గారు, కొన్ని సర్వేలు చూస్తున్నట్టయితే కొన్ని సర్వేలు కాంగ్రెస్ చాలా పుంజుకుందని చెప్పేసి ప్రచారం జరుగుతుంది, ఆ సర్వేల రిపోర్ట్లు చెప్తున్నాయి. కాకపోతే టీఆర్ఎస్ కొన్ని చోట్ల డీలా పడుతుంది, బీజేపీ కొన్ని చోట్ల డీలా పడుతుంది, కాంగ్రెస్ పుంజుకుంది అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? సార్ సర్వేల్లో గతంలో సర్వేలు ఎన్నో రకాలు చెప్పినాయి సార్. బీజేపీ వస్తుంది అని మునుగోడు ఎలక్షన్లు కావచ్చు, మిగతా చాలా ఎలక్షన్లు కూడా కనిపించిన దాకా సార్. అది సర్వేలు వేరు, సర్వీస్ వేరు సార్. సర్వీస్ ఓరియంటెడ్లో మేమున్నాం, ప్రజలకు మధ్య మేమున్నాం, ప్రజాక్షేత్రంలో మేమున్నాం, ప్రజల ఇంటి ముందు మేమున్నాం, ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి అవసరం మీద మేమున్నాం. అన్ని విధాలుగా రోడ్సే కావచ్చు, నీటి వనరులే కావచ్చు, ఏం చేసినామని ప్రజలకు తెలుసు, మేము ఏం చేసినామని. వారు మమ్మల్ని ఎంత ఆదరిస్తారని మాకు తెలుసు. కాబట్టి మేము ప్రజలే ఎజెండాగా నడుస్తున్నాం సార్ మేము. కానీ ఈ సర్వేలు అనేది ఈ రోజు ఉండొచ్చు కాక రేపు మళ్ళీ మారుతుంది. ఇంకా మనకు 50 రోజులు ఉంది సార్. 50 రోజుల రీతిలో మరి మా మేనిఫెస్టో వస్తుంది, మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది, మరి ఇవన్నీ కూడా గతంలో ఎందుకు చేయలేదు,
మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తుంటుంది, దాన్ని ఎంతవరకు ప్రజలు నమ్ముతారు, దాన్ని ప్రజలు ఎంతవరకు స్వీకరిస్తారు, మరి ప్రజాక్షేత్రంలో ఎంతవరకు పోతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అనేది కూడా పార్టీ వర్గాలకే అనుమానంగా మరి అయోమయంగా ఉన్నటువంటి పరిస్థితి. సమయం కూడా చాలా తక్కువ ఉంది, అయినా కూడా అక్కడక్కడ 3 4 ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి అది ఎటువైపు పోతుందని కూడా అధిష్టానానికి ఉంది, మరి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఉంది సార్. అదొక భయం అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంది. మరి వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి. మరి బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు ఇంకా తెలిపాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. ఇంతవరకు కూడా వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఇంకా పోలేదు. వాళ్ళు అక్కడనే వాళ్ళు టికెట్ల విషయంలో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి అంతర్గత కలహాల మీదనే వాళ్ళ సతమతమై ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎక్కడ కూడా వర్క్ను ప్రారంభించడానికి దాఖలు లేవు. కాబట్టి ఇవన్నీ చూసుకుంటూ పోతే సార్, సర్వేలు అనేది ప్రజలతో మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుండును అనేటువంటి అంశాన్ని ఒక్కటే తీసుకుంటారు. కానీ మరి కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి వర్క్ ఏంది, కాంగ్రెస్ పార్టీ మెరుగైనటువంటి పథకాలు ఏమిస్తుంది, మరి కాంగ్రెస్ పార్టీలో మరి సీఎం అభ్యర్థి ఎవరు, మరి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టేటువంటి అధినాయకులు ఎవరు, మన నాయకుల మధ్య ఉన్నటువంటి ఐక్యత ఏంది, మన నాయకులు మరి రేవంత్ రెడ్డి గారిని ఎంతవరకు ప్రేమిస్తారు, రేవంత్ రెడ్డి గారిని ఎంతవరకు నిలబెడతారు అనేది కూడా చాలా అనుమానాస్పదంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో అయితే మరి జానారెడ్డి గారు లాంటి వారు పెద్దలు, మరి ఇంతకుముందుకు జయపాల్ గారు స్వర్గీయులు, అదేవిధంగా మరి కేవీపీ రామచంద్ర గారు, వీళ్ళందరూ ఉండి కూడా మరి రాజశేఖర గారి సపోర్ట్తోన వారు ముందు తీసుకొచ్చిన పరిస్థితి. దానిలో కూడా 2004లో కూడా మరి అంతకుముందుకు కాంగ్రెస్ పార్టీ చితికిపోయిన రోజున టీఆర్ఎస్ పార్టీ ఆక్సిజన్ ఇచ్చి సపోర్ట్ చేసి ఆ రోజు ఉమ్మడిగా పోటీ చేసి 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంగా రావడం, మరి టీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం, మరి అప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీకి 5 మంత్రులను ఇవ్వడం, మరి కేసీఆర్ గారికి కేంద్ర మంత్రి స్థాయి ఇవ్వడం కూడా జరిగినటువంటి ఆలోచన సార్. ఇప్పుడు ఆ పరిస్థితి రాములు గారు ఒక నిమిషం మీ దగ్గరకు వస్తాం. వెంకటేష్ గారు, రాములు గారు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు, అందులో పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా ఆ కేడర్ వాళ్ళే అంటున్నారు. వెంకటేష్ గారు, ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎలక్షన్స్ రానే వచ్చాయి, చాలా సమయం దగ్గర ఉందంటున్నారు, కాకపోతే మీకు సమయం చాలా ఉందని చెప్పేసి మీరు ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీఎం క్యాండిడేట్ ఎవరు అనేది ఇంకా తెలియదు, అది ఎవరు అనేది కూడా తేల్చారు అని చెప్తున్నారు. ఎందుకలా? ఇప్పుడు ఇంతకుముందు గంధం రాము గారు అన్నట్టు ప్రజాక్షేత్రంలో ఇప్పటి వరకు లేరు, అసలు వీళ్ళు ప్రచారం చేసుకోవట్లేదు అనేది మాత్రం అవాస్తవం. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఉండి బీఆర్ఎస్ యొక్క అంటే అమలు చేయనటువంటి సమస్యల మీద కొట్లాడింది, పోరాటం చేసింది, ఇప్పటికి చేస్తున్నది మేమే. ప్రతి కాన్స్టిట్యూన్సీ పై చూడండి, కింది స్థాయిలో గ్రామీణ స్థాయిలో కూడా మేమే పోరాటం చేస్తున్నాం సార్. నెంబర్ 2, రెండో విషయానికి వచ్చినట్టయితే ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలియదు అనడానికి వీల్లేదు సార్. ఎందుకోసం అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా క్లియర్గా ఇంతకుముందే చెప్పారండి, అంటే విత్ ద పార్టీలో కార్యకర్తల లోపల కానీ అదేవిధంగా పార్టీకి కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అవసరం అన్నప్పుడు అంటే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి, ఇది క్లియర్. ఎందుకంటే రేవంత్ రెడ్డి వినండి రామ్ గారు, బీఆర్ఎస్ పార్టీకి అర్థం కాకపోతే మేము ఏం చేయలేము. అంటే మేము ప్రజలకు విశ్వాసం, ఇక్కడ ప్రజలతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా అర్థం కావాలి. రాములు గారు నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద వెంకటేష్ గారు మీరు చేసినటువంటి వ్యాఖ్య చిన్న విషయం కాదది, మీరు చేసినటువంటి వ్యాఖ్య చిన్న విషయం కాదది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి క్యాండిడేట్ అయిన విషయం ప్రజలకు అర్థం కావాలి, ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లందరికీ కూడా అర్థం కావాలి, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మీరు చేసినటువంటి వ్యాఖ్య చాలా చిన్న విషయం కాదు. అది మీలో లోపల చర్చ జరుగుతుందా, లేకుంటే ఏమైనా లీకులు ఇస్తారా ఏంటి అసలు? మీ వాయిస్ వినిపించట్లేదు సార్. ఒక్క నిమిషం, సత్యం గారు, వెంకటేష్ గారు చేసినటువంటి వ్యాఖ్య ఏదైతే రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని చెప్తున్నారు, అంటే లోపల చర్చ జరుగుతుంది అనుకోవాలా, లేకుంటే ఈ విషయాన్ని మిగతా కేడర్ అంతా యాక్సెప్ట్ చేస్తుంది అనుకోవాలా? ఇది రాములు గారిని కౌంటర్ చేయడానికి వెంకటేష్ గారు మాట్లాడినాడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని. నా రిక్వెస్ట్, ఇప్పుడు మా వెంకటేష్ సోదరుడు స్వతహాగా రేవంత్ రెడ్డి గారు అభిమాని,
ఆయన సొంత అభిప్రాయంతోనే చెప్తున్న మాట ముఖ్యమంత్రి సొంత అభ్యర్థి అభిప్రాయం కాదు ఇది. అధికారికంగా సొంత ఎక్కడ అభిప్రాయం లేదు. కాదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఆయనకున్న ఉన్న ప్రేమకున్న ప్రతి సోదరా, కార్యకర్తను అడగని చెప్తారు. ప్రతి కార్యకర్తను అడగని చెప్తారు. కార్యకర్త కాదు నిర్ణయించాల్సింది. డెమోక్రసీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నిర్ణయించాల్సింది ఈరోజు CPI నాయకుడు AICC. బట్టి విక్రమార్క సీఎం నిర్ణయించాల్సింది కావాలని AICC. అదే మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. అందరూ కోరుకుంటారు. మీ పార్టీలో కోరుకునే హక్కు ఉందా? ఒకటి సోదరా, బీఆర్ఎస్ లో మీరు కేసీఆర్ అన్నట్లు- కేటీఆర్ తప్ప కేసీఆర్ అన్నట్లు- కేటీఆర్ కవిత తప్ప మీరు ఎవరైనా అన్నట్లు- ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉందా? కానీ మా పార్టీలో ఈ రోజు వాళ్ళు అనుకుంటారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగలడని ప్రజలు చెప్తా ఉన్నారు. అదే విధంగా బట్టి విక్రమార్క నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్తా ఉన్నాడు. అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నేను ముఖ్యమంత్రి కావాలని ఆశ ఉన్నది. అంటే మా పార్టీలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, ప్రజల పార్టీ, సొంత కుటుంబ పార్టీ కాదు సార్ ఇది. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి. నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి అభిమానిగా నేను అనుండొచ్చు, వాస్తవే. కానీ ఇక్కడ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా అధిష్టానం ఎవరిని ప్రమోట్ చేస్తుంది, నిజంగా ఎవరి వైపు చూస్తుంది అనేది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రోజు నేను ఓపెన్ గా వీడియో ద్వారా చెప్తా ఉన్నాను. అబ్సల్యూట్ గా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద అధిష్టానానికి విశ్వాసం ఉంది. ఖచ్చితంగా రేపు జరగబోయే ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి గారు మొత్తం ఈ రాష్ట్రాన్ని మొత్తం చుట్టుముట్టి ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ గెలిపించి తల్లి సోనియా గాంధీ గారు రుణం తీర్చుకోబోతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు కేసీఆర్ యొక్క ఆగడాలను అరచకాలను తొక్కుతాడు రేవంత్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ రోజు ఒక ఉద్యమకారుడుగా నువ్వు కూడా మీరు కూడా ఉద్యమకారుడు. ఈ రోజు నిజంగా ఉద్యమకారులు కేసీఆర్ మీరు చెప్పిన ఇంతకుముందు 3 ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు, 20 నామినేటెడ్ పోస్టులు ఇచ్చారంటే ఈరోజు తెలంగాణ ఉద్యమం నడిపింది మనం కదా. కేసీఆర్ కుటుంబానికి ఎందుకు పరిమితం కావాలి? ఉందండి ఉద్యమాలు లేదా? కేసీఆర్ కుటుంబ ఉద్యమాలు లేదా? వాళ్ళు అరెస్ట్ కాలేదా? కేసీఆర్ మీద కానీ కేసీఆర్ మీద ఉన్నాయి, తెలంగాణ ఉద్యమంలో నువ్వు చేయలేకపోయినావు, నేను చేయలేకపోయినా. కేసీఆర్ గాని కేటీఆర్ గాని కవిత ఎన్నడూ జైలుకు చెప్పండి. వాళ్ళు జైలుకోలేదా? ఎక్కడ పోయిన జైలుకు చెప్పండి. ఎందుకు మోసం చేయడానికి మీ ఈ రోజు కేసీఆర్ వద్దు అని చెప్పేసి ప్రజలు అనుకుంటారన్న విషయం మీకు తెలుసు. చేసుకుంటే మీరు కాబట్టి నేను ఏమంటున్నానంటే రాములన్న ఈ రోజు ఏది ఏమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద విశ్వాసం పెరిగింది. కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ప్రజలు డిసైడ్ అయ్యారు. ప్రజాక్షేత్రంలో మేము ఈ రోజు అభ్యర్థులను మీరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు ప్రజలు. మీరు చూడండి దళిత బంధు మహిళలు పెద్ద ఎత్తున పోరాటం చేసుకున్నారు. దళిత బంధు సురేష్ గారు ఎడిపోయారు. ఒక్క నిమిషం అండి సత్యం గారు, ఒక్క నిమిషం. వెంకటేష్ గారు ఒక్క నిమిషం, రాములు గారు ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం అండి. రాములు గారు ఏంటో వెంకటేష్ గారు ఒక్క నిమిషం 1 by 1 మాట్లాడండి. ఒక్క నిమిషం, అర్థం కాదు మళ్ళీ. ప్రజాప్రతినిధుల పైన నిరసన తెలుపుతా ఉన్నారు. ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న విషయాన్ని గమనించండి మీరు. ఒక్క నిమిషం వెంకటేష్ గారు, ఒక్క నిమిషం ఆగండి. రాములు గారు ఇప్పుడు చెప్పండి, మీరు స్ట్రేట్ గా పాయింట్ చెప్పండి. ఒకటి సార్, ఈ రోజు కొత్తగా ఈ డిబేట్ లో కొత్త అంశం ఒకటి తెర మీదకి వచ్చింది అంటారు. రాజ్ న్యూస్ ద్వారా ఈ తెలంగాణ సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి కూడా తెలియాల్సిన ఒక అంశం ఉంది సార్. గొప్ప అంశం ఏంటంటే రాజ్ న్యూస్ ద్వారా గొప్ప అంశం ఏంటంటే సీఎం అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారని అనౌన్స్ చేయండి సార్. అది వెంకటేష్ గారు చెప్పాలి. అది ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి పాలిటిక్స్ లేకుంటే లీక్స్ ఇస్తున్నా కావాలని చేస్తున్నారు, వెంకటేష్ గారు చెప్పాలి. ఈ విషయం మాత్రం చాలా ఇంపార్టెంట్ విషయం, చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి విషయమే. ఒక నిమిషం వెంకటేష్ గారు మీ దగ్గరికి వస్తే ఒక నిమిషం. సత్యం గారు వెంకటేష్ గారు చేసినటువంటి వ్యాఖ్య ఆయన వ్యక్తిగతం అనుకోవాలి, లేకుంటే ఇంటర్నల్ గా జరుగుతున్న చర్చ అనుకోవాలి. ఒక నిమిషం వెంకటేష్ గారు, ఒక్క నిమిషం ఆగండి. సురేష్ గారు వాళ్ళు మాట్లాడుతుంటే వినపట్లే. అవును సత్యం గారు ఒక మాట, వెంకటేష్ గారు చేసినటువంటి వ్యాఖ్య అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అనుకోవాలా, లేకుంటే కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి డిస్కషన్ లో భాగంగా వచ్చింది అనుకోవాలా మనం? ఇప్పుడు
అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అండి, పార్టీ అభిప్రాయం కాదు. ఎందుకు కాదని చెప్పగలనంటే కాంగ్రెస్ పార్టీ అబ్సల్యూట్ గా ఇప్పుడు మోడీ ఉన్న స్థితిలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు చిట్టి మీద రాసి పంపితే లేదా కవర్ రాసి పంపితే వాళ్ళే ముఖ్యమంత్రి. ఇప్పుడు డిఫెన్స్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కొన్ని డెమోక్రటిక్ నామ్స్ పాటిస్తుంది. కర్ణాటకలో బాగా నిర్బంధం అనుభవించింది, అనేక కేసులు ఉన్నది డికే శివకుమార్ మీద. అసలు మొత్తం నిర్బంధం అంతా డికే శివకుమార్ మీదనే చూపెట్టింది బీజేపీ గవర్నమెంట్ ఆనాడు. కానీ ముఖ్యమంత్రి అయింది సిద్ధరామయ్య. అంటే ఎందుకని అంటే ఒకరిని ప్రకటిస్తే సమిష్టి శక్తులు సమిష్టిగా పనిచేసే అవకాశం లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా అందరి శక్తులు ఎవరైతే ప్రముఖులు ఉన్నారో 6 మంది వాళ్ళ అంతశక్తి అంతా కూడా తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఉపయోగించుకోవాలంటే ఎవరిని ముఖ్యమంత్రిగా ప్రకటించదు. తర్వాత మోస్ట్ పాపులర్ లీడర్ ఎవరు, క్రౌడ్ పుల్లర్ ఎవరంటే రేవంత్ రెడ్డి, కానీ డిక్లేర్ చేయదు. అది ఇదివరకు కవర్ల రాసి పంపి ఇవాళ ఎవరు ఏం చేస్తున్నారు, మెజారిటీ అభిప్రాయాలు తీసుకుంటున్నారు, గెలిచిన ఎమ్మెల్యేల యొక్క అభిప్రాయం తీసుకుంటున్నారు. మెజారిటీ అభిప్రాయం ఉంటే మైనారిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎంత పెద్ద నాయకుడైనా అధిష్టానం కన్విన్స్ చేస్తుంది. కర్ణాటకలో అదే జరిగింది. కాబట్టి రేపు కూడా అధికారంలో వస్తే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల అభిప్రాయం సేకరించిన తర్వాత అప్పుడు మాత్రం మిగతా వాళ్ళని కన్విన్స్ చేస్తుంది. అది ఎక్కడ చేశారు అనేది కర్ణాటక అప్రోచ్ మనకుంది, మన ముందు ఉంది. కాబట్టి ఇవాళ ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించదు. అసలు ఎఫెన్స్ ఉన్న బీజేపీ మిగతా రాష్ట్రాల్లో పలానా వాడు మా ముఖ్యమంత్రి అని ప్రకటించట్లేదు. అనేక మంది. వెంకటేష్ గారు ఒక మాట మరి ఒక్కసారి అడుగుతున్నా స్పష్టత కోసం, మీరు వ్యక్తిగతంగా ఆ మాట అన్నారా లేకుంటే కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ జరుగుతున్నటువంటి చర్చన? వెంకటేష్ గారు మిమ్మల్ని అడిగాను. వెంకటేష్ గారు మీరు చేసినటువంటి వ్యాఖ్య ఏదైతే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సంబంధించినటువంటి సీఎం క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పారు, అది మీరు వ్యక్తిగతంగా అన్నారా కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ జరుగుతున్నటువంటి చర్చన? దేశవ్యాప్తంగా అఫెన్సులు ఉన్న బీజేపీ వెంకటేష్ గారు కేంద్ర మంత్రులతో పోటీ చేయించి కూడా డిక్లేర్ చేయట్లేదు. వెంకటేష్ గారు చెప్పండి. మీరు ఇప్పుడు ఇందాక చేసినటువంటి వ్యాఖ్య మీ వ్యక్తిగతమా లేకుంటే కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ జరుగుతున్నటువంటి చర్చన? అంటే సార్ ఒకటి సార్, ఈ రోజు పార్టీ కార్యకర్తలు ఏం కోరుకుంటారు డైరెక్ట్ పాయింట్ రండి. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీరు వ్యక్తిగతంగా చేశారా ఆ మాట లేకుంటే కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ జరుగుతుందా? సార్ అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానము రేవంత్ రెడ్డి గారి వైపే నిలబడుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. అందుకోసమే కాంగ్రెస్ పార్టీలో ఉండే ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను కూడా చెప్తా ఉన్నా. అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తల అభిప్రాయం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఉన్నది. అంటే ఈ రోజు కష్టపడే వాడికి ప్రతిఫలం ఉండాలి. అంటే నేనేమంటున్నానంటే ఒక అట్మాస్ఫియర్ కూడా ఈ తెలంగాణ సమాజంలో క్రియేట్ అయింది. రేవంత్ రెడ్డి గారు అయితేనే ఈ రోజు కేసీఆర్ కేటీఆర్ రైట్ అండి, సమయం మించిపోతుంది. రైట్ అండి, ఓకే అండి, థ్యాంక్ యూ అండి. డాక్టర్ అందసత్యం గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే రాములు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తున్నాం కదా ఈ రోజు మాత్రం ఒక కీలకమైనటువంటి పాయింట్ కొత్తగా రైజ్ అయింది. ఏదైతే చర్చలో టికెట్లకు సంబంధించినటువంటి ఇష్యూలు ఎలా ఉన్నా పంచాయతీ మాత్రం ఢిల్లీకి చేరినటువంటి పరిస్థితి ఇంకా ప్రకటించలేదు. కాకపోతే ఓవైపు ప్రచారాలు కూడా ఊపందుకున్నటువంటి సిచ్యువేషన్. కాకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని చెప్పేసి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గారి అధికార ప్రతినిధిగా ఆయన చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మొత్తానికి అంటే కోరుకోవడంలో తప్పు లేదంటున్నారు. అది ఈ వ్యాఖ్య ఎటు దారి తీస్తుందో మనం వేచి చూడాలి. ఇక ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.